దేవుడి నామకు వందనాలు కలుగును గాక. మరి ఈడో మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చక్కగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ పరిస్థితులు మార్చబోతున్నాయి. కానీ ఆనందించే రోజు, సంతోషించే రోజు ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు రోజులు గడిచిపోతూనే మన జీవితంలో ఆనందము సంతోషముతో గడుపుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరము చక్కగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మా పరిశుద్ధుడువు, మా గనుడువు, నిత్య నివాసి, పరలోకపు రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఈడో చూస్తున్న ప్రతి బిడ్డలను స్పందించండి ప్రభువా, ఆకర్షించండి ప్రభువా. అయా నీ వైపు బిడ్డలు తిరుగుటం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. నీ ఆశీర్వాదాలు దీవెలను కుమ్మరింపును దయచేయండి. అపవాదిగాడు వేస్తున్న ప్రతి బాణమును అగ్నితో కాల్చివేతండి. ఎంతమంది కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, రోగాలు, రుగ్రతలతో ఉన్నారో ప్రభువా, వాళ్ళందరినీ విడిపించి గొప్ప చేసి కృప చూపెట్టమని సహాయం చేయి ప్రభువా. నీ కృప దయచేయండి డాడీ. వై కైండ్ టు ద గాడ్ ప్రైస్ ప్రోకెబిటి వండర్స్టీ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. ఈ దినం బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కృపని సన్నిధి ప్రసంతోడించండి, కాపుదలు భద్రపరచండి. ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డలను స్పందించి ప్రభ ఆకర్షించుటకు ఈ వాక్యం ఎత్తిపెట్టి అనేక బిడ్డల హృదయాలు ముద్రించుకునే భాగ్యం దయచేయమనేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి చక్కగా దేవుడి సన్నిధిలో ఈవిడ చూస్తుండండి. మరి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రతి సమయము దేవుని స్తుతించాడు. ప్రతిరోజు అనేక ప్రజల ముందు దేవుడి మరి కీర్తన గ్రంథము మరి 108 చూసుకుందాం. కీర్తన గ్రంథము 108 మొదటి నుంచి. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుతూ గానము చేయము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి సన్నిధిలో స్తుతి పాడుతూ హృదయంతో సంతోషించుతూ దేవుడు మరి దావీదు మరి నిజంగా చూడండి ఒక్కసారి, అన్ని విషయములో దేవుని స్తుతిస్తున్నాడు, అన్ని విషయములో గణపరుస్తున్నాడు, ప్రతి విషయములో కూడా దేవుడిని ఆరాధిస్తున్నాడు. నువ్వెలా ఆరాధిస్తున్నావు? దేవుడి సన్నిధి ఉదయ కాలము నుంచి దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా కీర్తనలు పాడుతూ ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుని మయంపరుస్తున్నావా? ఎలా మయంపరుస్తున్నావు? నువ్వు సమయం దొరికిందంటే ఏసుతో నడపాలా, ఏసుతో గడపాలా, ఏసుతో నడవాలా. నడుచున్నావా ఈరోజు తండ్రి? ఈరోజు నీ జీవితం అంతటా దావీదు ఎలా ప్రార్థన చేశాడు, దావీదు ఎలా కీర్తనలు పాడుతూ అనేక ప్రజల ముందు దావీదు నాట్యముతో చక్కటి కీర్తనలతో మంచిగా దేవుని ఆరాధించిన వాడుకే దావీదు. ఈరోజు నువ్వు ఎక్కడ స్తుతిస్తున్నావు, ఎక్కడ గణపరుస్తున్నావు, ఎక్కడ మయపరుస్తున్నావు? ఈరోజు నువ్వు చూస్తున్నావు ఈ స్థలాల్లో అనేక కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. చదువుదాము వచ్చినాం. స్వరమండలమా సితారా మేలుకొని, నేను ఏకువనే లేచేదను, జనుల మధ్య ఎందుకంటే దావీదు మాట్లాడుచున్నాడు. స్వరమండలమా చక్కగా మాట్లాడుచున్నారు. మేలుకోవాలా దేవుడి సన్నిధిలో. స్వరమండలమా మేలుకో. ఈరోజు మేలుకు అంటే ఏంటి? ఇప్పుడు సోమర్తనం కాదండి. పెందల కాడ లేసి చక్కగా మేలుకుతో చక్కగా ప్రార్థన చేసి ఆ రోజంతా దేవుడితో గడిపేలాగా ఉండాలి. ఆ రోజంతా అయ్యా నువ్వు నాకు తోడ ఉండాలి, ఆ రోజంతా నీ సన్నిధి నాకు ఉంచయ్యా. నువ్వు దేవుడి సన్నిధి మెలుకు కలిగి ప్రార్థన చేసి స్వరమండలముతో మెలుకు కలిగి ఉండాలి. సితారతో, తాంబూర సితార నాదముతో క్రీస్తుని వేడదరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఎందుకంటే ఈరోజు ఇద్దరు ముగ్గురు ఉన్న కాడ దేవుడు ఉంటున్నాడు. తంబూర సితారతో. ఏ సితారండి? దావీదు ఎంత గొప్పవాడండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఆయన స్వరము అనేక రీతిలుగా ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే
ఈ లోకములు ప్రతి విషయములో కూడా నువ్వు ఎలా ఉండాలంటే తంబూర సితారతో దేవుని స్తుతించాల. ఆ పెందల కాడలేసి సర్వమండలముతో అనేక దేవుని మెలుకోగలిగి ప్రార్థించే జనుల మధ్య దావీదు జనుల మధ్య దేవుని స్తుతించాలి. నువ్వు స్తుతించాల, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. ఈరోజు నీ పరిస్థితులు ఉన్నప్పటికైనాను, నీకు ఏ సమస్య ఉన్నప్పటికైనాను, నీవు ఎక్కడ ఒత్తిడి ఉన్నప్పటికైనాను భయపడొద్దు. కానీ దేవుడు కృప నీపై ఉండబోతున్నది. దేవుడి దావీదుకున్న ఆశీర్వాదాలు ఈరోజు నీకు రాబోతున్నాయి. ఆశీర్వాదాలు కోల్పోతున్నావా? దావీదుకి ఎవరు చాలని అనుకున్నా? దావీదు చిన్నవాడు, జ్ఞానం లేనివాడు, విద్య లేనివాడు, పామరి, గొర్రెలు కాసేవాడు దావీదు. అటువంటి దేవుడు దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకసారి ఆలోచించండి. దావీదుని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన దగ్గర అందం చూసి చేయలేదు. చిన్నవాడు దావీదుని పిలుచుకున్నాడు. దావీదు సర్వమండలముతో అని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాడు. అనేక ప్రజలు, 2-3 కాడ, అనేక ప్రజలుండ కాడ దావీదు స్తుతిస్తున్నాడు, దావీదు గనపరుస్తున్నాడు. ఎవరిని గనపరుస్తున్నాడు తెలుసా? దేవుడు సృష్టికర్త, సృష్టి యావత్తులున్న తండ్రి గారిని స్తుతిస్తున్నారు. సృష్టి యావత్తులున్న గారు యేసు ప్రభు గారిని ఆరాధిస్తున్నారు. నీవేం ఆరాధిస్తున్నావు? నువ్వెలా స్తుతిస్తున్నావు? నువ్వెలా గణపరుస్తున్నావు? ఈరోజు నీ స్థితి ఎలా ఉంటుంది తెలుసా? నీ ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? దేవుడి సన్నిధిలో నువ్వు స్తుతించబడాల, దేవుడి నామం గణపరచబడాల, దేవుడు అద్భుతం చేయాల, దేవుడు ఆశ్చర్య రీతిగా కార్యం చేయాల. ఈరోజు నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? ఈరోజు అనేక ప్రజల ముందు దావీదు స్తుతించాడు, దావీదు గణపరిచాడు, పెందలగాడలేశాడు, దేవుని గణపరుస్తున్నాడు. కీర్తనలతో, స్తుతులతో, స్తోత్రాలతో, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని దావీదు అనేక రీతిలుగా దేవుని స్తుతిస్తున్నావు. నువ్వే స్తుతులు చేస్తున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? నీ మనస్సు ఎలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉంటుంది? ఒకసారి చదువుకున్నావు. ప్రజలలో నిన్ను కీర్తించదను, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘముల కంటే ఎత్తుగా ఉన్నది. నిజంగా చూడండి, సత్యం ఒకరోజు సత్యమే నడిచిద్దండి, అసత్యం నడవదు. అంత ఎత్తైనదట, మేఘముల కంటే ఎత్తైనది. అన్ని జనులను నిన్ను ఆరాధించదనాయి, అనేక ప్రజల మందిని ఆరాధించదను, నిన్ను గణపరచదనయ్యా, నిన్ను మయంపరచదనయ్యా. ఈరోజు నువ్వెటువంటి పరిస్థితిలో ఉన్నావు? దేవుని గణపరుస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని గణపరుచు బిడ్డగా ఉన్నావా? కుమారుడిగా ఉన్నావా? ఎలా కష్టం నష్టం. దావీదు గారు ఎంత కష్టమైన నష్టమైన ఎంచుకొని దేవుని స్తుతించాడని. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము, మన తండ్రిని స్తుతించేదాము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాము,
కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించేదాము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము, మన తండ్రిని స్తుతించేదాము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదాము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించేదాము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. ఎందుకంటే దావీదు భక్తుడు నష్టము, కష్టము, బాధ, ఇరుకు ఎంత నష్టమైనా దావీదు గారు దేవుని ఘనపరిచి ఉన్నారయ్యా, దేవుని మయంపరిచి ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది, క్రీస్తు రక్తంలో ప్రతి రోగము కడగబడుతున్నది, క్రీస్తు రక్తంలో ప్రతి శాపం కడగబడుతున్నది. ఆయన మన కోసము సిలువలో వేలాడిన దేవుడు, మన కోసం పిడిగుద్దులు పట్టిన దేవుడు, మన కోసము తన 5 గాయాలతో కార్చిన రక్తము ప్రతి పాపము కడగబడుతుంది. ఆ పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత, విడుదల ఉన్నది. దావీదు గారు ఈరోజు చూడండి, దావీదు ఎంత నష్టమైన దేవుడు. ఆకాశం సత్యము అసత్యం వద్దండి, చాలా మంది అసత్యంలో నడుస్తున్నారు. ఆయన ఎత్తైన కొండ, ఆయన ఆకాశం కంటే మేఘమ కంటే ఎక్కువైన. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ తలంపులు, మీ ఆలోచనలను దేవుడు వైపు పెట్టండి. దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు, ఒక ఉన్నతమైన అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఉన్నతమైన మేలు చేయబోతున్నాడు. ఏ మేలు చేయక మానేసే దేవుడు కాదండి. ఈరోజు నీ పరిస్థితి ఎంత తారుమారుగున్నా దేవుడి సన్నిధి వదలకండి. విశ్వాసులు సడిలిపోవద్దు, విశ్వాసము ముందుకు నడవండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏమైనది ఒక్కసారి ఇంకొక వచనం చదువుకుందాం. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరచుకొనుము. చాలు, ఆకాశము కంటే ఎత్తైనది నువ్వు. నిన్ను నేను గణపరుచుకుందునయ్యా, నిన్ను నేను మయంపరుచుకుందునయ్యా, నిన్ను కీర్తించుకుందునయ్యా. నిజంగా దేవుడు దావీదుని చూడండి, ఎత్తైన నిన్ను గణపరుచుతున్నాయా. చదువు. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. ఎందుకంటే సమస్తం అయినది, సమస్తం చేసింది అయినా అండి. ఆకాశ నక్షత్రాలు కానీ, భూమి కానీ, నీరు కానీ, జీవరస్సులు కానీ, ప్రతి మానవుడిని, ప్రతి జంతువుని, ప్రతిదీ దేవుడు చేశాడు. దేవుడు చేయనిది ప్రతిదీ దేవుడు చేశాడు, మనుషుల వల్ల ఇది కాదండి. ఈరోజు ఇది ఆకాశము, భూమి, నక్షత్రములు, అన్ని సూర్య చంద్రులు సమస్తమును చేసిన ఆయన చేతి పని. 6 దినములు కష్టపడ్డాడు దేవుడు, 7వ దినం విశ్రాంతి దినం ఇచ్చాడు. అంటే విశ్రాంతి దినం ఆదివారము మనకి విశ్రాంతి. దేవుని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి తండ్రి 6 దినములు కష్టపడ్డాడు మానవుడు చేయటానికి. ఎందుకంటే ఈ మానవుడు చాలా గర్విష్ఠుడండి, ఈ మానవుడు చాలా గర్విష్ఠుడు, అహంకారుడు. కానీ తాను తగ్గించుకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం తన ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఈరోజు ఎవరున్నారండి మనకు ప్రాణత్యాగం? మన శత్రువులు, అందరు శత్రువులుగా మారిపోతారు. ప్రేమించేవారు అక్కరలేరు. దావీదు మరి తన అన్నలు చాలా అజానుబాబులు. కానీ దావీదు తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంత వాడేందుకండి, ఆ చిన్నవాడు, ఇంత బిడ్డలున్నారు, 7 అన్నలు ఉన్నారు, ఈ 7 అన్నలు ఎవరు నచ్చలేదా అంటే, లేదు నాకు దావీదే కావాలా. అయ్యా వాడి జ్ఞానం లేదయ్యా,
వాడికి చదువు లేదయ్యా, వాడు బక్కవాడని చెప్పాడు. కానీ నాకు దావీదే కావాలా. ఈరోజు నీ జీవితం నా జీవితం దేవుడు పిలుచుకోవాలి నిన్ను నన్ను. అంత అన్నలు అజాన్ బాబులు చక్కటి అందగాళ్ళు, కానీ దావీదు చిన్నవాడు, అందరిలో చాలా చిన్నవాడు. అయినప్పటికైనా దేవుడు వాళ్ళు ఎందుకు చేయలేదా, ఆ దావీదు మీద ఒక ప్రణాళిక ఉన్నది, ఆ దావీదు మీద ఒక అభిషేకం ఉన్నది. అంతే, దేవుడు అభిషేకించి దావీదుని వాడుకున్నాడు. దావీదు ఎంత జ్ఞానవంతుడు, దేవుడు రాజుగా చేశాడండి. రాజుగా సింహాసనం ఇచ్చాడు దావీదుకి, ఆశ్చర్యరీతిగా చేశాడు దావీదుని. ఈరోజు నీ జీవితం నా జీవితం దేవుడు అలా చేయబోతున్నాడు. ఎప్పుడు దేవుడు మాట విన్నప్పుడు, దేవుడిని నువ్వు స్తుతించినప్పుడు, దేవుడిని గణపరిచిన, భూమి అంతటిలోకి కూడా ఆయన చేసిన యెషయా గ్రంథులు అంటాడు, ఆకాశన సింహాసనమును, భూమి నా పాదపీఠం. నువ్వెక్కడ దాగి ఉంటావు, నువ్వు చేసే ప్రతి పన్ను దేవుడికి తెలుసు. ఆయన ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు. నువ్వెక్కడ దాగి ఉంటావు, ఎక్కడ దాగి ఉండలేవు, ఎక్కడ నువ్వు ఉండలేవు. దేవుడు కృప నీపై ఉండబోతుంది, దేవుడి సన్నిధి నీపై ఉండబోతుంది. ఈరోజు దావీదు లాంటి మనసు నువ్వు కలిగి ఉండు. మరి దేవుని స్తుతించారు, దేవుని కనిపై అన్ని ఎత్తైనది ఆయన కొండ. కానీ ఈరోజు నీ జీవితం నువ్వు ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో, అట్లాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలి. అటువంటి సన్నిధి దేవుడు అడుగు ఇస్తాడు, దేవుడు అద్భుతం చేయబోతాడు. ఎందుకంటే భూమి సమస్తమును ఎత్తైనది. చాలు చూడండి, ఆలోచించండి. మరి దేవుడు ఈ మాటలు మీ హృదయంలో హత్తి పెట్టుకోండి. చక్కగా ఈ మాటలు మీ హృదయంలో దేవుని హృదయాన్ని పలకను ముద్రించుకోండి. ఈ వీడియో కంపల్సరీ చూడండి. మరి అనేక వీడియోలు మరి క్లిక్ చేయండి. ఈ వీడియోని చూసి మరి ఎక్కడ ఆగిపోతే మీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, క్లిక్ చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఇది మీ ప్రతిరోజు కూడా మీకు లైవ్ వస్తూ ఉండేది, ఈ యొక్క వీడియోలు వస్తూ ఉంటాయి. మరి ప్రతిదీ మీరు బలపరచబడవచ్చు. మీరు ఏ స్థలంలో మరి మీరు ఎక్కడున్నా ఎవరికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి మీరు క్లిక్ చేయండి. దేవుడు కంపల్సరిగా మిమ్మల్ని ఆశీర్వదించి మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మా టీముతో మేము ప్రత్యేకంగా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బలహీనతల కోసం ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.